ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నువ్వు పంట గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ నువ్వు పంటకు వచ్చేసి 3 మాటలు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్ప్రే వచ్చేసి మోనోక్రోటోఫాస్ కానీ సీతా కానీ, రెండో స్ప్రే వచ్చేసి క్లోరోపైపాస్ కానీ ఎస్పేడ్ కానీ స్ప్రే చేసినట్టయితే ఈ పురుగు కానీ ఏమైనా తెగుళ్ళు ఉన్నా కానీ పోతాయి. మూడో స్ప్రే వచ్చేసి ఇక చూద్దాం రండి. కాపు అయితే బాగానే వచ్చింది. ఇది 3.5 అడుగు పెరగడం జరిగింది. కాపు నువ్వు వచ్చేసి బాగా జడకాపు బాగానే వస్తుంది చూడండి. కాకపోతే దీనికి వచ్చేసి బూడిద తెగులు రావడం జరిగింది. ఈ బూడిద తెగులకు గాను ఏజెస్ కంపెనీ వాళ్ళది ఏటీఎం స్ప్రే చేసినట్టయితే ఈ బూడిద తెగులు పోవడం జరుగుతుంది. చూడండి బూడిద తెగులు ఏ విధంగా ఉందో. తెగులు అనేది ఎక్కువగా రావడం జరిగింది. మన చేతికి కూడా కావడం జరుగుతుంది. బూడిద తెగులు లేకపోయినా కాపు బాగానే ఉండేది. ఈ బూడిద తెగులు రాకముందే స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీని తోడు మచ్చ కూడా రావడం జరుగుతుంది. కాపు అయితే బాగానే వచ్చింది. దీనికి ఒక నీటి తడి కూడా ఏమీ అందించలేదు. చూడండి అక్కడక్కడ మొగ్గ అనేది ఎండిపోవడం జరుగుతుంది. దీనికి కూడా మందు స్ప్రే చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా 3 స్ప్రేలు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకోటి ఎక్స్ట్రా చేసినా పర్వాలేదు. పూత ఉంది. కొన్నిటికి వచ్చేసి కాయలు రావడం జరిగింది. ఈ బూడిద తెగులు గిన రాకుంటే కాపు ఇంకా బాగా ఉండేది. గమనించి నువ్వు పంట అనేది గమనించి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా 10-15 రోజుల్లో కోత కట్ చేయడం జరుగుతుంది. ఈ ఎకరాకు వచ్చేసి 3 క్వింటాలు నుంచి 5 క్వింటాలు అయ్యే అవకాశం ఉంది. చూడండి ఇవి వచ్చేసి ఆకులు కూడా ఎండిపోవడం జరుగుతుంది. చూడండి మాడిపోతున్నాయి. ఇగో ఆకులు అనేది వాడిపోయి మాడిపోవడం కూడా జరుగుతుంది. ఎండిపోయినాయి చూడండి. ఈ ఆకులు ఇలా ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని త్వరగా స్ప్రే చేసినట్టయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. స్టార్టింగ్ స్టేజ్లోనే స్ప్రే చేయాలి. ఇది ఎక్కువ అయిపోయింది. అందువల్ల ఆకులు కూడా మాడిపోవడం జరుగుతుంది. కాపు అనేది కొన్నిటికి బాగా రావడం జరిగింది. కొన్నికి వచ్చేసి తక్కువ రావడం జరిగింది. కొన్ని 3.5 అడుగు పెరిగినాయి. కొన్ని వచ్చేసి 3 అడుగులు పెరగడం జరిగింది. కొన్ని 2.5 కూడా పెరగడం జరిగింది. చూడండి ఇది వచ్చేసి 2.5. వీటికి బూడిద తెగులు ఎక్కువై వాడిపోతున్నాయి. చెట్టు కూడా వాడిపోతుంది. చూడండి అసలు బూడిద తెగులు ఎక్కువగా ఉంది. మనం ఆకుని నిలిచే బూడిద అనేది రాలిపోవడం కూడా గమనించవచ్చు. పైన కింద 2 రావడం వల్ల దీనికి స్టార్టింగ్ స్టేజ్లో స్ప్రే చేసినట్టయితే ఈ బూడిద తెగులు అనేది ఎమ్మటే కంట్రోల్ అయ్యే అవకాశం ఉన్నది. దీని పేరు బంక కూడా ఉంది. పేరు బంక స్ప్రే చేసినా కానీ పోతుంది. పేరు బంక వల్ల కూడా మొక్క అనేది సరిగా పెరగదు. ఆకులు అనేది వాడిపోవడం జరుగుతుంది. కాయలకు కూడా బూడిద తెగులు రావడం జరిగింది. చూడండి కాయలకు కూడా బూడిద తెగులు వచ్చింది. మొక్క నుంచి కాయలకు రావడం జరిగింది. చూడండి ఆకులకు స్టేజ్ దాటిపోయి మళ్ళీ కాయలకు కూడా వచ్చింది. దీనికి త్వరగా స్ప్రే చేసినట్టయితే కంట్రోల్ లేకొచ్చే అవకాశం ఉంది. కాయలు అక్కడక్కడ వాడిపోవడం జరుగుతుంది. పైన కాయలకు మచ్చ కూడా రావడం జరిగింది. దీనికి వచ్చేసి ప్లాంటమిషన్ స్ప్రే చేయాలి.
ఈ మచ్చలకు కానీ ఆకుమచ్చ తెగులకు కానీ ప్లాంటర్ మిషన్ స్ప్రే చేసినట్టయితే బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.